గత వైసీపీ ప్రభుత్వంలో ఒక నాయకుడు దురహంకారంతో పవిత్రమైన ఆలయంలో చేసిన తప్పిదానికి మానవాళి ఎటువంటి ప్రమాదానికి గురి కాకూడదు, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే సనాతన హిందూ ధర్మ రక్షకుడిగా ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారని, ఏ మతానికి సంబంధించి తప్పిదం జరిగినా పవన్ కళ్యాణ్ నిల్చుంటారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మి, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. లోక కళ్యాణార్థం పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మి ఆధ్వర్యంలో విశేష శాంతి హోమం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు పెద్దింటి విజయ జనార్దనాచార్యులు జరిపించిన ఈ హోమ కార్యక్రమంలో తుమ్మల బాబు, మర్రెడ్డి శ్రీనివాస్, తుమ్మలపల్లి రమేష్, పార్టీకి చెందిన పిఠాపురం నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. మహాపూర్ణాహుతితో హోమం పూర్తి చేసిన అనంతరం నాయకులకు, వీర మహిళలకు పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయంలో స్వామివారి కళ్యాణ మండపం పునర్నిర్మాణ పనులు చేయించి సహకరించాలని కోరుతూ ఆలయ అభివృద్ధి సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు చెరుకుపల్లి శ్రీనివాస్, శ్రీరామ్, ఆలయ అర్చకులు విజయ జనార్దనాచార్యులు, ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కు వినతిపత్రం అందించారు. సందర్భంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మి, పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, ఆలయ అర్చకులు విజయ జనార్దనాచార్యులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జగ్గంపేట ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, ఉభయ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి తోలేటి శ్రీష, పిఠాపురం నాయకులు సూరవరపు సురేష్, చెల్లిపోయిన సతీష్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, రెడ్డం రమేష్, మాన్రెడ్డి రంగబాబు, వెన్నా జగదీష్, బిఎన్ రాజు, బొజ్జ రాంప్రసాద్, లోకారెడ్డి రామకృష్ణ, పల్నాటి మధుబాబు, చక్రవర్తుల వెంకటరమణ, అంకిరెడ్డి నాగగౌరి, పిల్లా రమ్యజ్యోతి, కోలాదుర్గ, కమలా తదితరులు పాల్గొన్నారు. పక్కన ముస్లిం మైనారిటీస్ గాని వారి యొక్క మనోభావాల దెబ్బతినే విధంగా ఎవరు ప్రవర్తించినా జనసేన పార్టీ ముందు వరుసలో ఉంటుందని చెప్పడానికి మేము చాలా గర్వపడతా ఉన్నాం. అటువంటి నాయకుడి యొక్క నేతృత్వంలో మేము అందరం పనిచేస్తున్నందుకు. ఎప్పుడు జనసేన పార్టీ ఇది ఒక మతానికి సంబంధించిన, ఒక కులానికి సంబంధించినటువంటి పార్టీ కాదు. ఈ రోజు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి సనాతన ధర్మం పాటించేవారు అందరికీ అండగా నిలబడటం జరిగింది. రేపు ఏ మతానికి ఇటువంటి కార్యక్రమాలు జరిగినా జనసేన పార్టీ నిలబడతారు మరొకసారి చెప్తూ, జనార్దనాచార్య గారు కూడా ఈ యొక్క ఆలయాన్ని పరిరక్షించాలి, దీన్ని అభివృద్ధి దిశలో నడిపించాలని ఇప్పుడు మర్రెడ్డి శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మర్రెడ్డి శ్రీనివాసరావు గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులతో, ఎండోమెంట్స్ అధికారులతో మాట్లాడటం, వారి గుడికి కూడా శాంక్షన్, సెకండ్ ఫ్లోర్ కూడా వేయించడానికి నిర్ణయించడం. ప్రతి ఒక్కరూ బాగుండాలి అని చెప్పేసి చేసిన హోమం అండి ఇది. కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అయితే అక్కడ ఆయన చేస్తున్నారో దానికి మేమందరం కూడా సంఘీభావం తెలుపుతూ ప్రతి విషయంలో కూడా కళ్యాణ్ గారు తోడుగా ఉంటాం. హిందువులకి జరిగిన ఈ అన్ని కార్యక్రమానికి నిరసన తెలియజేస్తున్నాం. జీవితంలో ఒక్కసారైనా సరే తిరుపతి పోవాలి, తిరుపతి దర్శనం చేసుకోవాలనుకునే ఎంతో సెంటిమెంట్ గా మనందరం కొలుచుకునే తిరుపతిలో జరిగిన ఈ ఏదైతే లడ్డు ప్రసాదంలో అన్యాయానికి ప్రతి ఒక్కరూ చాలా హిందువుల్లో పుట్టినందుకు చాలా సిగ్గుతో, చాలా బాధకి గురై ఎవరో చేసిన తప్పుగా అయితే కళ్యాణ్ గారు దీక్ష తీసుకున్నారు. వారికి మేమందరం కూడా మద్దతు తెలియజేస్తున్నాం. ప్రచారం జరిగింది, దాన్ని రాజకీయం చేయకూడదు, దానికి ప్రాయశ్చిత్తం కోసం ఆ భగవంతుని వేడుకోవాలనే నిర్ణయంతో పవన్ కళ్యాణ్ గారికి దీక్ష చేపట్టారు. వేరే మతాలను కానీ వేరెవరిని కూడా కించపడడం కానీ, విమర్శించడం కానీ, రాజకీయం చేయడం కానీ ఈ దీక్ష యొక్క ఉద్దేశం కాదు. దానికి అనుగుణంగానే మా కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి. ఈరోజు 10వ రోజు కూడా ఈ కార్యక్రమం పూర్తయింది. రేపు స్వామివారిని సార్ ఈరోజు తిరుపతి వెళ్తారు, రేపు దర్శనం చేసుకుని సార్ దీక్ష విరమిస్తారు. ఈ తప్పకుండా కూడా ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న మీరందరికీ కూడా నా తరఫున, జనసేన పార్టీ తరఫున, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరఫున మీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. స్థానిక వీర మహిళలకి, అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైన మన చల్లా లక్ష్మి గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే తుమ్మల బాబీ గారు, వీళ్ళందరికీ కూడా ఈ వేణుగోపాల స్వామి దేవాలయ విశిష్టత తెలియజేసి ఈ మండప నిర్మాణం ఆలయం ఆగిపోవడం జరిగింది. అయితే ఈ మండప నిర్మాణం కోసం వేణుగోపాల స్వామి దేవస్థానం తరఫున వారికి ఒక వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరూ కూడా స్పందించి త్వరితగతిన ఈ ఆలయ మండప నిర్మాణం చేపడతారని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. కావున భక్తులందరికీ కూడా ఈ కార్యక్రమం సహకరించిన జనసేన నాయకులకు, వీర మహిళలకు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మర్రెడ్డి శ్రీనివాస్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా